మీకు ఎవరన్నా క్రష్ ఉన్నా లేదా మీకు ఎవరన్నా ఇష్టం ఉన్నా వాళ్ళు మీకు ఎస్ చెప్పాలంటే ఒక చిన్న టెక్నిక్ చెప్తానండి. NALA, నాలా అంటే నో ఫ్రెండ్ జోన్. ముందు ఫ్రెండ్షిప్ చేస్తే ఆ తర్వాత నాకు పడిపోతారు అనేది ఏం లేదండి. జస్ట్ నార్మల్గా ఉండండి. అంటే మనం ఫ్రెండ్స్ లాగా ఉందాం, నీ మీద నాకు ఆ ఫీలింగ్స్ లేవు అన్నప్పుడు నో ఫ్రెండ్ జోన్ అనేది క్లియర్గా మీరు ఉండగలగండి. ఇంకోటి లెస్ అవైలబిలిటీ. అవైలబిలిటీ అంటే కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంచుకోండి. ప్రతిసారి వెనకాలే ఉంటూ దృష్టిలో పడుతూ ఉంటే పడిపోతారేమో నాకు అనేది ఇవాళ వర్కౌట్ అవ్వదండి. మూడోది లెవెల్ అప్. L అంటే ఫైనాన్షియల్గా కానీ, కెరీర్ వైజ్గా కానీ, క్యారెక్టర్ వైజ్గా కానీ, బిహేవియర్ వైజ్గా కానీ ఒక స్థాయిలో ఉండగలిగేలాగా మీ స్థాయిని పెంచుకోండి. సో దట్ అదర్స్ విల్ ఫాల్ ఫర్ యూ. అలాగే లాస్ట్ది, ఇవన్నీ వర్కౌట్ అవ్వకపోయినా యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళండి. ఇప్పుడు మీ క్రష్ మీకు పడలేదనుకోండి, దాని అర్థం ఎక్కడో మీ సోల్మేట్ మీకు భవిష్యత్తులో మీకోసం వెయిట్ చేస్తూ ఉంటుందని. పైగా పూజా హెగ్డే లేదనుకోండి, రష్మిక ఉంది కదా, అవునా, మహేష్ బాబు లేదనుకోండి, ప్రభాస్ ఉన్నాడు కదా, లేకపోతే ఇంకా యంగాళ్ళు ఉన్నారు కదా, ఒకళ్ళు లేకపోతే బ్రతకలేను అనేది ఏమీ లేదండి. ఓన్లీ థింగ్ ఈజ్ యాక్సెప్టెన్స్. ఇది చేయగలిగితే లైఫ్లో చక్కగా ముందుకెళ్ళిపోగలుగుతారు. థ్యాంక్ యూ.